ఇప్పటికెంచి కక్ష సాధింపులు కేసులు అరెస్టులు బగ్గనే అయితే కావచ్చు ఏపీల అని మాట్లాడుకున్నారు పంకపాటి సర్కారు పోయి కూటమి సర్కార్ అచ్చుడుతోటి. అయితే గసుంటి ఏం ఉండయి, మా దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి మీదనే అని చెప్పుకొచ్చిర్రు కూటమి లీడర్లు. కానీ బయట అయితే వేరేగున్నది ముచ్చట. ఈ 2, 3 వద్దుల సంధి మస్తు భయం అవుతున్నది సైకిల్ పార్టీలు చేసే పనులతోటి. రాష్ట్రం మొత్తం అంగడి చేస్తున్నారు అని పంకపార్టీలు గరం అవుతున్నారు. సర్కార్లో ఉన్నప్పుడు మీరు చేసిందేంది, నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడిర్రు, ఏది పడితే అదే చేసిర్రు అని గరమయ్యి పంకపార్టీ లీడర్ల ఇంటి మీదకి పోతున్నారు సైకిల్ తమ్ముళ్ళు. బాబు సార్ను తిట్టుట్లా అందరికంటే ముంగటుండే కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లు ఇసిరిర్రు సైకిల్ పార్టీలు. దమ్ముంచే బయటికి రా అనుకుంటా బగ్గనే తిట్టిర్రు. పోలీసు వాళ్ళు ఎంత ఆపినా కూడా ఆగమంటే ఆగమన్నారు. వల్లభనేని వంశీ ఇంటికాడ కూడా గిదే పరిస్థితి ఉన్నది. అపార్ట్మెంట్లున్న 2 కార్లను బలగొట్టిర్రు సైకిల్ పార్టీ కార్యకర్తలు. ఇక రాజమండ్రిలో ఉన్న మొరంపూడి ఫ్లైఓవర్ శంకుబండ మీద పంకపాటి మాజీ ఎంపీ భరత్ పేరున్నదని దాని బలగొట్టిర్రు టీడీపీ కార్యకర్తలు. పోలీసు వాళ్ళు ఆపుతుంటే కూడా గిది మా ప్రాపర్టీ మా జాగా అని అనుకుంటే దాన్ని మొత్తం బలగొట్టిర్రు. అనంతపురంలో ఉన్న కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఇలా తీసేసిర్రు. 6 నెలల కింద ఈ విగ్రహం పెట్టిర్రట. పిల్లగాళ్ళు చదువుకునే జాగల్లా రాజకీయ లీడర్ల విగ్రహాలు పెట్టుడేంది అని గప్పట్ల సైకిల్ పార్టీ తోటి విద్యార్థి సంఘాలు కూడా కలిసి లొల్లి పెట్టినాయి. కానీ జగనన్న సర్కారు గదేం పట్టించుకోలే. అయితే ఇప్పుడు కూటమి సర్కారు అచ్చుడితోటి గా బొమ్మను తీసేసిర్రు. అయితే మా సర్కార్ల కక్ష సాధింపులు ఏముండయి అని ఒక పక్క పవన్ సారు, ఇంకో పక్క లోకేశం సార్ చెప్తుంటే కార్యకర్తలేమో గవేం పట్టించుకోకుండా పంకపాచోళ్ళ ఇండ్ల మీదికి పోతున్నారు. గప్పట్ల గవాలు చేసిరు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు. ఇక గిట్ల అయితే గవాళ్ళకు తీర్పిచ్చినట్టు మీకు కూడా తీర్పిస్తారు జనాలు. మరి గందుకే లీడర్లు చెప్పేది కార్యకర్తలు విని కోపాలను లోపల దాచుకుంటే జనాలకు మంచిగా అవుతుంది, మళ్ళా అధికారంలోకి వస్తారు అని అనబట్టిరుగ్గి ముచ్చటరికైన పబ్లిక్.